హాయ్ హలో హౌ ఆర్ యూ? పీపీ ముసలి పింటి పీపీ. అసలు నాకు నా జీమెయిల్కి భయంకరంగా మెసేజ్లు పెడుతున్నాము. అట్లా ఆ మెసేజ్లు నా నోటితో పలకడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అట్లా మనిషేనా? ఒక ఆడదై ఉండి అంత వల్గర్ లాంగ్వేజ్ ఏంటి? అంత వల్గర్గా ఎలా మాట్లాడుతుంది? వల్గర్గా మెసేజ్ పెడుతుంది నాకు. అట్లా ఇలా సవ్యమైన కరెక్ట్ అయిన ఆడవాళ్ళు అయితే ఇలాంటి మెసేజ్లు పెట్టరు, ఇలాంటి మాటలు మాట్లాడరు. అసలు నోట్లోంచి ఇలాంటి మాటలు మాట్లాడడానికి చాలా ఆలోచిస్తారు నేను అసలు మాట్లాడరు. ఇలాంటి ఒక చిన్న మాట మాట్లాడడానికి చాలా ఆలోచిస్తారు. అలాంటిది ఏమో ఎంత ఘోరంగా మాట్లాడుతుంది. ఘోరంగా నాకు మెయిల్కి మెసేజ్ చేస్తుంది. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు? ఆ? ఇలాంటి మాట ఎలా మాట్లాడతారు? ఏమో కరెక్ట్ అయింది అయితే ఇలా మాట్లాడదు, ఏమో కరెక్ట్ కాదు కాబట్టి ఇలా మాట్లాడుతుంది. ఆ? చూడండి, నేను ఆ వీడియోలో ఆ మెసేజ్ పెడతాను చూడండి. ఎంత ఘోరంగా మాట్లాడుతుంది, ఎంత ఘోరంగా మాట్లాడుతుంది. ఇలాంటి దానిక మీరు సపోర్ట్ చేసేది? ఇలాంటి ఆడదానిక మీరు సపోర్ట్ చేసేది? అంటే మీరు అలాంటివారైనా, మీరు ఇలాగ మాట్లాడారైనా? ఏమో లైవ్లు పడితే ఇలాంటి దానిక, ఇలాంటి మెసేజ్ పెట్టేదానిక మీరు సపోర్ట్ చేసేది? అసలు ఒక ఆడదై ఉండి అలాంటి మాట ఎలా మాట్లాడుద్ది? ఆడది అలాంటి నోట్ నుంచి అలాంటి మాటలు వస్తాయా? అది ఎలా మాట్లాడుతుంది అలాగా? బే చూడండి, అసలు మెసేజ్ చూడు ఒక దాంట్లో అయితే. అంటే ఆ పాలతో అంట ఊరంతా టీ పెడుతుంట. చిచ్చి, అట్లా అదే మాట, ఎంత చండాలమైన మాట అది, ఎంత చండాలమైన మాట అది. పాలు పిండంటే ఊరంతా టీ పెడుతుంట. అది అసలు కరెక్ట్ అన్నమాట. మీకు నచ్చుద్దా? ఏం సపోర్ట్ చేయాలి మీకు నచ్చుద్ది మాటలు? ఇలాంటి మాటలు మాట్లాడేది? అది ఇలాంటి మాటలు మాట్లాడతారా ఎవరైనా? ఇంత చండాలమైన మాటలు మాట్లాడతారా? ఏం ఆడది. ఏం పిల్ల గుడ్డుమూతు, అందుకే గుడ్డుమూతు అంటారు. పిల్ల లేరు, జల్ల లేరు, ఏం లేదు. ఇలాగ మాట్లాడేది ఏమో, ఇలాగ మాట్లాడేది. నోరిప్పితే చండాలం, నోరిప్పితే కంపు. అసలు మాట ఏంటి? మెసేజ్ చూసారా ఎంత ఘోరంగా పెట్టిందో? మెసేజ్ చూసారా ఎంత ఘోరంగా పెట్టిందో? ఇలా ఎలా మాట్లాడతారు అట్లా? ఇలా మాట్లాడతారు నిజంగానే? పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరు అట్లా? ఎంత పవిత్రమైనది అది? ఇలాంటి మాట్లాడేది ఇలాంటి మాటల? మీరు ఇలాంటి దానికి మీరు సపోర్ట్ చేస్తారా? ఇలాంటి మాట్లాడేదానికి మీరు సపోర్ట్ చేస్తారా? ఇలాంటి దాన్న మీరు పెద్దమ్మ అని మర్యాదగా పిలిచేది? ఇలాంటి దాన్న అమ్మ మీరు ఉండలేకపోతున్నాం, మీ మాట వినలేకపోతే మేము ఉండలేకపోతున్నాం, మాకు నిద్ర పట్టట్లేదు, మాకు అసలు మా ఆకలి వేయట్లేదు అని ఇలాంటిదన్న మీరు అనేది? ఇలాంటిదన్న మీ పెద్దమ్మ అనేది ఇలాంటిదన్న? మీకు కొంచెమైనా ఉందా? ఇలాంటి దానికి మీ సపోర్ట్, ఇలాంటి దానికి ఇది పెద్దమ్మ అనే పదానికి వాల్యూ లేకుండా చేస్తుంది మీరంతా. పెద్దమ్మ అనేది ఎంత పవిత్రమైన పదం. అమ్మ తర్వాత అమ్మ లాంటిది పెద్దమ్మ అంటే. అలాంటి పవిత్రమైన పదాన్ని దీనికి ఉపయోగిస్తారా? ఇలాంటి ఆడదానికి ఉపయోగిస్తారా? పెద్దమ్మ అనే మాటని ఇలాంటి ఆడదానికి ఉపయోగిస్తారా? ఇది పెద్దమ్మ. దీన్ని ఏమనాలి? దీనికి ఎలాంటి పేరు పెట్టాలి? దీనికి ముసలి పిండి అన్నది అసలు దీనికి ఎలాంటి పేరు పెట్టాలో నాకు తెలియట్లేదు. భయంకరమైన ఆడది ఇది, భయంకరమైన లేడీ. అసలు ఎందుకు అంత పెట్టిరేగిపోతుంది? ఏం చూసుకుని అంత పెట్టిరేగిపోతుంది? ఏం చూసుకున్నా అంత ఘోరంగా మాట్లాడుతుంది? అట్లా ఏంటి ఇది? ఆడదేనా ఇది? అందరు కలిసి ఇలాంటి ఆడదాన్ని యూట్యూబ్ నుంచి తరిమి కొట్టాలి. ఇలాంటి ఆడదాన్ని చూసి ఏం నేర్చుకోవాలి? మాటలు మాట్లాడే ఆడదాన్ని చూసి ఏం నేర్చుకోమంటారు? ఇలాంటి ఆడది ఎందుకు యూట్యూబ్లో? ఇలాంటి ఆడదాన్ని తరిమి కొట్టాలి. ఇలాంటి ఆడదానిక మీరంతా డబ్బులు వేసేది? ఇలాంటి మాటలు మాట్లాడే ఆడదానిక మీరు డబ్బులు పోగు చేసి వేసేది? ఫోన్పేలు పెడితే ఇలాంటి ఆడదానిక డబ్బులు వేసేది? ఎందుకు డబ్బులు వేస్తున్నారు? అలాంటి మాటలు వింటానిక మీరు డబ్బులు వేసేది? గూగుల్ కొట్టండి, చాలా మాటలు వస్తాయి, విని ఆనందపడండి. ఎందుకు ఇలాంటి ఆడది? మీ దగ్గర అంత డబ్బులు ఉంటే పోగు చేసి ఎవరికి లేని వాళ్ళకి ఇవ్వండి.
ఇప్పుడు చూడు, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది బయట, పాకిస్తాన్ ఇండియా, అది యుద్ధం వస్తుందా ఏమవుతుందా సిచ్యువేషన్ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఎలా ఎలా ఉండబోతుందో అర్థం కావట్లేదు. మీకు అంత సంఘ సేవ చేయాలనుకుంటే డబ్బులన్నీ పోజేసి అలాంటి ఆ బార్డర్స్లో ఉన్న వాళ్ళకి సాయం చేయండి. బార్డర్లో ఉన్న వాళ్ళకంతా సాయం చేయండి. అంతేగాని ఇలాంటి ఆడదానికి డబ్బులు పోసేస్తారా? ఇలాంటి ఆడదానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇలాంటి మాటలు ఏంటి, ఏంటిది, ఇదేంటి ఇది, దీనికి ఏం కావాలట, దీనికి ఏం కావాలట, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతుందంట? ఉం? ఎందుకు మాట్లాడుతుంది ఇలాంటి మాటలు? ఇలాంటి దానికి మీరు సపోర్ట్ చేసేది ఏమ్మా? వందనమ్మా, చూడమ్మా ఆ మెసేజ్ చూడు, వందనమ్మా, అమ్మ అమ్మ అంటారు, చూడు ఆ మెసేజ్ చూడు. ఇలాంటి లేడీకా, ఇలాంటి వల్గర్ లేడీకా నువ్వు సపోర్ట్ చేసేది? ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అంటో అదంటో ఇదంటో మంచి పొజిషన్లో ఉన్నా అంటో, మరి ఇదా నువ్వు నువ్వు సపోర్ట్ చేస్తా, ఆయన సపోర్ట్ చేస్తా అంటే నువ్వు ఆ టైప్ లేడీ అనుకోవాల్సి వస్తుంది, నువ్వు ఆ టైప్ ఆడదని అనుకోవాల్సి వస్తుంది. ఇంకా ఆ భ్రమర దాన్ని చెప్పుకోవట్లే, అది మహాఘోరమైన ఆడది. దీనికి మించి డబుల్ అది భ్రమర దీనికి మించి ఎక్కువ చేస్తుంది. ప్రపంచం మొత్తం దానికి, ప్రపంచం మొత్తానికి ఏం తెలియదంటూ ఏమీ ఉండదు. అది అంతకు మించి, దీనికి మించి ఉంటుంది భ్రమర. అమ్మ కత్తేనమ్మ అంటారు. ఎవరు పూజలు చేస్తారు, పవిత్రమైన పూజలు చేస్తాను, నోవులు చేస్తాను, వ్రతాలు చేస్తాను అంటావు. ఏమ్మా ఇలాంటి దానిక నువ్వు సపోర్ట్ చేసేది? ఇలాంటి దానిక నువ్వు సపోర్ట్ చేసేది? ఏ నువ్వు ఎందుకు పూజలు చేస్తున్నావు, దేనికి నోవులు చేస్తున్నావు? మీ ఆయనకి బాగాలేదని నోములు చేశాను, పూజలు చేశాను, వ్రతాలు చేశాను అన్నావు. ఏంటి చేసి దేనికి ఏం చేస్తున్నావు? పూజలు చేసి నోవులు చేసి వచ్చి అర్ధరాత్రి వచ్చి లైవ్లో కూర్చుని ఇలాంటి దాంతో మాట్లాడుతున్నావు. ఇది చూడు అసలు ఎలా మాట్లాడుతుందో. పిల్లలు తాగే పాలని ఎంత నీచంగా మాట్లాడుతుంది. చంటి పిల్లలు తాగే పాలని ఎంత నీచంగా మాట్లాడుతుంది, ఎంత నిజంగా చేస్తుంది. ఎంత పవిత్రమైన, ఎంత పవిత్రం అది. అలాంటిది ఎంత నీచంగా చేస్తుంది ఇది. నేను పూజలు చేస్తాను, అవి చేస్తాను, ఇవి చేస్తాను అంట. ఇదా నువ్వు కాడుదానివి, నువ్వు చిచ్చి, నేను అసలు నీలాంటి దాన్ని యూట్యూబ్ నుంచి అన్ని ఊరి నుంచి తరిమి కొట్టి ఊరి చివరిన ఓ పాకేసి కూర్చోబెట్టాలి. ఇలాంటి దాన్ని ఎవరితో సంబంధం లేకుండా, ఏమీ లేకుండా, ఏ పూటకు ఆ పూట తిండి నీ బుచ్చిలో వేస్తా ఊరి చివరిన ఒక పాకేసి కూర్చోబెట్టాలి ఇలాంటి దాన్ని. లేకపోతే ఇలాంటి దాన్ని చూసి జనాలు పాడైపోతారు. ఊరి చివరిన యూట్యూబ్ని తరిమి కొట్టాలి, ఊరిని తరిమి కొట్టాలి. ఊరి చివరిన ఒక 4 ఏమంటారు ఆకులు ఉంటాయి కదా, ఏం ఆకులు, ముంజికాయ ఆకులు ఉంటాయి, తాటాకులు వేసి 4 ఆకులు వేసి 4 గుంజలు వేసి 4 ఆకులు వేసి అని కూర్చోబెట్టాలి నేను. అది నీకు పనిష్మెంట్. నువ్వు వాగిన నీచమైన వాగుడికి, నీచతత్వానికి నేను తలుచుకుంటేనే కంపరంగా ఉంది. నువ్వు నేను ఎలా ఈనింది మీ అమ్మ, నేను ఎలా ఈనింది, ఏ విధంగా ఈనింది? నీకంటూ మొగుడు లేడు, నీకంటూ కొడుకు లేడు, నీకంటూ ఏమీ లేదు. అందుకేనా మరి తెగించి మాట్లాడుతున్నావు? తెగించి మాట్లాడేవి. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మెసేజ్లు పెట్టావనుకో, ఏమైనా భయపడతాను అనుకున్నావా? నువ్వేమన్నా పెద్ద నువ్వేమన్నా నేను చూసాను భయపడాలా? నీలాంటి దాన్ని చూసుకొని భయపడతారా? అసలు నీలాంటి పక్కన నుంచోడానికి ఎవరు ఇష్టపడరు. నీలాంటిది పక్కన నుంచోడానికి ఎవరు ఇష్టపడరు. మరి వీళ్ళంతా పెద్దమ్మ అరుణ్ అని ఉంటాడు కదా, నువ్వంటే పిచ్చ అభిమాని అరుణ్. అయితే నువ్వు క్రియేట్ చేసిన ఫేక్ ఐడీలే అవన్నీ. నేనేమంటే ఒక మాటని రగిలిపోతూ ఉంటాడు. మరి నీకేమవుతాడు వాడు నీకేమవుతాడు? అరుణ్ అనేవాడు నీకేమవుతాడు? వరుణ్ సాగరు ఏదో సాగర్ ఉంటుంది. వాడు ఈ అరుణ్ వీళ్ళంతా నీకేమవుతారు? నువ్వు క్రియేట్ చేసిన ఫేక్ ఐడీసా, లేకపోతే నీ ఫ్యాన్సా, నీ సపోర్టర్సా, లేకపోతే నువ్వు వంటి పడి చచ్చేవాళ్ళు వీళ్ళంతా? అంటే నువ్వు మాట్లాడే మాటలకి పడి చేస్తారు వీళ్ళంతా. మాటలకి వీళ్ళంతా పడి చేస్తారా?
ఇట్లా అసలు ఏం మాటలు అయ్యి ఏం మాటలేవన్నీ నువ్వు సక్రంగా ఉండవు, నీకు సక్రమైన లైఫ్ లేదు. అలాంటిది నువ్వు పట్టుకుని వేరే వాళ్ళని ఎందుకు అంటావు? వేరే వాళ్ళ మీద ఎందుకు ఏడుస్తావు? నీ మీద ఆమె మంచి నీతో పోల్చుకుంటే ఆ మంచి లైఫే. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఆ పిల్లల కోసం ఏదో కష్టపడుతుంది. వచ్చిన పద్ధతిలో కష్టపడుతుంది. వచ్చిన పద్ధతిలో కష్టపడతా వండుకుంటా తింటా ఏదో చేస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? నీచంగా చండాలమైన మాటలతో, భయంకర మాటలతో ఆ, చేస్తున్నావు. ఇదా నువ్వు చేసేది? ఏం వెలగబెడుతున్నావు యూట్యూబ్లో? నువ్వేం వెలగబెడుతున్నావు? జనాలకి ఏం నేర్పిస్తున్నావు? నువ్వేం జనాలకి నేను చూసిన ఏం నేర్చుకోవాలట? ఇవి నేర్చుకోవాలట? ఇవా నువ్వు నేర్చుకోవాల్సింది? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చీరేస్తాను, జాగ్రత్త. చీరేస్తాను. ఏమనుకున్నావు? ఒంటి మీద స్కిన్ కూడా ఉంటుంది నీకు. మొత్తం ఒంటి మీద స్కిన్ చీర పారేస్తాను. ఏంటా మాటలు? ఏంటా మెసేజ్లు? అర్థం బద్దం లేని మెసేజ్లు ఏంటి? అది ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు అసలు వాడదానివేనా? అట్లా ఆ మాటలేంటి అవేంటి? ఇంకొకసారి మెసేజ్ పెట్టు, నేను సంగతి చెప్తాను. కొంచెమైనా ఉండాలి, పొద్దున్నాలి నీకు. చూడండి అమ్మ 555 కాత్యాయని వందన, చూడండి ఆ మెసేజ్ చూడండి, వీడియోలో పెట్టి మెసేజ్ చూడండి ఎలా మాట్లాడుతుందో. ఇలా ఇది మీరు దీనికి డబ్బులు పోజేసి వేస్తున్నారు దీనికి. వందన నువ్వే డబ్బులు పోజేసి అందరు డబ్బులు ఏంటి ఆ ఎంటర్టైన్ చేస్తుంది అందరినీ. ఆ సినిమాకి వెళ్ళినా 2.5 ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, అలా మన ఎంటర్టైన్ చేస్తుంది కదా పెద్దమ్మ. డబ్బులు ఏంటమ్మా అని చెప్పావు. ఏం ఎంటర్టైన్ చేస్తుంది? ఇది ఎంటర్టైన్ చేస్తుందా? ఇదా కావాలి ఎంటర్టైన్? ఇదా కావాలి జనాలకి? ఏ మొహంతో వస్తావు ముసలి పింటి? ఇప్పుడు నువ్వు ఏ మొహం పెట్టిన వస్తావు ఇప్పుడు యూట్యూబ్లోకి? ఏ మొహం పెట్టిన వస్తావు? అసలు నీకు అవమానం, నీకు కొంచెమైనా ఇది ఉంటే నువ్వు రాలే యూట్యూబ్లోకి, అడుగు పెట్టలేవు నువ్వు. ఇప్పుడు అడుగు పెట్టావనుకో నీకు సిగ్గుచారు ఏమి లేనట్టే లెక్క. అన్నీ వదిలేసుకున్నావు నువ్వు, అన్ని గాలికి వదిలేస్తావు. అయినా సరే యూట్యూబ్లో పెట్టి లైవ్ పెట్టావనుకో నీకు అన్నీ వదిలేసినట్టు లెక్క. అన్ని గాలికి వదిలేస్తావు. నీకున్న సంస్కారం అన్నీ గాలికి వదిలేసి మళ్ళీ వచ్చి ఏమన్నట్టే వచ్చి మాట్లాడతావు నువ్వు. అక్కడ కేసు పెట్టా, మంగళగిరి కేసులు పెట్టా, అది పెట్టే, నా దగ్గర ఆ ప్రూఫ్ ఉంది, నా దగ్గర ఈ ప్రూఫ్ ఉంది అని చెప్పుకుంటూ వస్తావు. నా మెయిల్ ఐడి కన్ఫర్మ్ అయ్యిందా? కన్ఫర్మ్ అయితే ఏం చేస్తావంట? ఇది ఈ మెయిల్ ఐడి కదా, కన్ఫర్మ్ అయింది కదా, ఇక్కడ చూసుకుంటా. ఏం చూసుకుంటావంట? చూసుకో, ఏం చూసుకో. ఇవి చూసి నిన్ను తరిమి కొడతారు. స్టేషన్కి వెళ్తే ఇవి చూసి ఇవి చూపిస్తే నువ్వు స్టేషన్కి వెళ్తే నువ్వు పోవే, నేను ఇలాంటి ఆడదాన్ని స్టేషన్ ఎక్కుతావా? పోవే, బయటికి పోవే, గెంటి పడేస్తారు నిన్ను. గెంటి పడేస్తుంటారు. అందుకే 4 సంవత్సరాల నుంచి కేసు పెట్టే అన్నావు. ఏం బీకావు? ఎక్కడ కేసు పెట్టావు? నీ ఇంట్లో పోపు డబ్బులు కేసు పెట్టావా? కేసు పెట్టుకున్నావా? ఇంకెక్కడ కేసు పెట్టుకున్నావా? కేసు పెట్టింది. పిచ్చిగా మాట్లాడావో చీరేస్తాను, జాగ్రత్త. ఆడదానివి ఆచితూచి మాట్లాడాలి, అంతేగాని ఆ మాటలు ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, పిచ్చిగా మాటలు నువ్వు మరి తెగించి మాట్లాడుతున్నావు. కొంచెం బుద్ధి ఉందా నీకు? ఉందా నీకు? ఇంక వెనక ముందు ఎవరు లేనట్టున్నారు, అందుకే హద్దు లేకుండా మాట్లాడుతున్నావు. ఇంకెవరు భయం లేదు నీకు. ఎవరైనా భయం ఉంటే ఇలా మాట్లాడడానికి ఆలోచిస్తారు. నాకు తెలిసి నీకు ఎవ్వరు భయం లేదు, అందుకే పెట్టిపోతున్నావు. ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు. ఇలా ఫోన్ నెంబర్ పెట్టి అడుగుతున్నప్పుడు అర్థమైంది నువ్వేంటా అన్నది. ఇలా అడుక్కోవడానికి ఎవరు ఇష్టపడరు. నీకు వెనక ముందు ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నావు. నువ్వు ఇష్టం వచ్చి చేస్తున్నావు, జనాలు ఎవరు ఊరుకోరు. యూట్యూబ్ నుంచి గెంటు పడేస్తాను నేను. గెంటు పడేసి బార్డర్లో స్తంభాలు కట్టి పడేస్తారు. నేను ఎక్కడి నుంచి గెంటు పడేస్తే అక్కడికి వెళ్ళి బార్డర్లో పడతావు. కట్టి పడేస్తారు అక్కడ నేను. అయిపోతావు. ఇట్లా నీ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది దెబ్బకి.